ఓవైపు భానుడి బగబగలు, మరోవైపులో నిప్పుల కొలిమిలా మారినటువంటి రహదారులతో జన జీవనం విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఉన్నాం. నిన్న ఏదైతే 44.4 డిగ్రీల ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యం ఈరోజు తాజాగా 45కు పైన చేరుకుంది. అంటే ఒక రకంగా రోజు కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా జనజీవనం కూడా పూర్తిగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కోటిరెడ్డి సర్కిల్ చూడొచ్చు. ఇక్కడ జనజీవనం ఏదైతే ప్రస్తుతం కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి. ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపెడుతున్న పరిస్థితి. అంటే అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటికి రాని పరిస్థితి. ఒకవేళ బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాబట్టి క్యాప్ అదేవిధంగా తలపైన గుడ్డ చుట్టుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎండ తీవ్రతలు ఇదే విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు వడగాల్పుల కారణంగా కూడా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కాబట్టి వైద్యులు కూడా కొంత సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా టైంలో బయటికి రావద్దంటూ కూడా అటు వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎండ తీవ్రత అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేడి, అంటే ఒక రకంగా వేడి అంటే నిప్పుల కొలిమిలా మారినటువంటి రహదారులు కావచ్చు, అదేవిధంగా ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి చల్లని పానీయాలు సేవించాలి. అయితే చల్లని పానీయాలతో పాటు అది తాటి ముంజలు ఏదైతే ఆ విషతుల్యం లేనటువంటి పదార్థం ఏదైనా ఉందంటే అది కేవలం ఆ తాటి ముంజలు మాత్రమే. ఆ తాటి ముంజలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆ జ్యూసులు ఏదైతే నిమ్మకాయ రసం వంటి వాటిని, ఓఆర్ఎస్ వంటి వాటిని కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దంటూ కూడా అటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎండ తీవ్రత కారణంగా కూడా ప్రధానంగా వేడి ఎక్కువగా ఉండడంతో కూడా ఏదైతే పట్టణాల్లో ఉన్నటువంటి వారు కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి. మరోవైపు ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక రకంగా పల్లెసీమల వైపులో అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పట్టణాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, అదేవిధంగా వేడి కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ వేడిని తట్టుకోలేక ఉపశమనం కోసం ఆ గ్రామీణ ప్రాంతాల వైపు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెట్ల మధ్యనో అదేవిధంగా పంట పొలాల మధ్య సేద తీరుతున్నటువంటి పరిస్థితి కూడా ఈసారి ఇంకా చాలా ఎక్కువగా ఉంది. తట్టుకోలేకుండా ఉన్నాము. తిరిగే పరిస్థితులు తక్కువ, చాలా తక్కువ. ఎండ దెబ్బ తగిలి పడివాడు ఉన్నారు. ఉమ్మరం ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువగా ఉంది. చాలా నీరసం వస్తుంది. ఇంకా పట్టుకుంటే కాలిపోతాను బండ్లు కూడా. వెళ్ళాలంటే తప్పదు కాబట్టి భోజనానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం ఎండలో, లేకుంటే వెళ్ళేవాళ్ళం కాము. అది పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్న. ఎప్పటి నుంచో ఉంది ఇది. నిన్నైతే ఇంకా ఎక్కువ ఉంది. ఈరోజు అయితే పనులు చాలా తొందరగా వేసుకొని వెళ్ళిపోతున్నాం. అసలు ఏ పని చేయాలన్నా కూడా బయట కార్మికుల పని అయితే నేను బేల్దారి మేస్త్రిని, నేను కంట్రాక్షన్ కడుతుంటా. బయట పని చేయాలంటే ఎండకు మా మేస్త్రి మధ్యాహ్నం దాకానే పంపిస్తుండు. అసలు ఎండకు పనులు చేయాలన్నా జనాలు తిరగాలన్నా భయం వస్తుందన్న. విపరీతంగా ఎండలు ఉన్నాయన్న. అదిగాక అక్కడక్కడ కొద్దిగా అన్నది ఇది వాటర్ చలివేంద్రం పెట్టి మంచి పని అవుతుంది. ఇది ఈ మంచి గొప్ప కార్యాలంగా ఇట్లా జరుగుతూ పోవాలని ఆశిస్తున్నా. ఎందుకంటే చాలా ప్రజలు బలపడతారు. ఇట్లా ఉంటే సాయం చేస్తే బాగా ఇదిగా ఉంటుంది. లేకుంటే చాలా ప్రజలు ఎండలకు విపరీత ఎండలకు తట్టుకోలేరన్న. భయపడి చచ్చిపోతారు. చాలా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. చాలా ఎక్కువ ఉన్నాయి. ఎండ వల్ల మనకి ఆరోగ్యం సరిగా లేకపోతుంది. ఎక్కువ అంటే ముసలి వాళ్ళు కానీ ఎవరన్నా కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇట్లా మేము ఇట్లా ఎండకి కాలేజీకి వెళ్ళాలంటే చాలా ఎండగా కళ్ళు తిరిగినట్టు అయిపోతున్నాయి మనకి. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయన్న కడప నగరంలో. దాదాపు ఒక 10 గంటలకల్లా పనులన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోవడం చాలా మంచిది. లేదంటే ఎండ తీవ్రతకు ఏమవుతుందో ఏమో అనే భయం కూడా ఉంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని మన కడపలో అటు చలివేంద్రాలు అవి ఏమైనా ఏర్పాటు చేసి మన గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకి ఏదో ఒకటి ఆసరా చూపించి రోడ్డు మీద ఉండే వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళకైతే ఆసరా కూడా లేవు. వాళ్ళందరికీ ఏదన్నా మంచి ఒక గవర్నమెంట్ మన పరంగా ఎవరైనా చూసుకొని మనం కూడా పనులు అయిపోయి చేసుకొని త్వరగా ఇళ్ళకి వెళ్ళిపోయి పొద్దున లేదా సాయంత్రమో వచ్చి చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఉండదు సార్, అసలు బండి మీద రోడ్ల మీద తిరగలేకున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది. విపరీతంగా ఉండే ఎండలు. ఈ ఎండాకాలం ఇంకా రాబోయే కాలం ఇంకా ఎన్ని ఎండలు వస్తాయేమో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ముసలు చూడండి, క్యాప్ పెట్టినా కూడా తల లాగిస్తూ ఉంది. చాలా భయంకరంగా ఉంది సార్. బండిలో పోతాను సార్, ఇది బండి హీట్ అయిపోతాను, చాలా హీట్ అయిపోతాను బండి. ఎప్పుడు కాలిపోతుంది అనేది భయం వేస్తాను. ఆ విధంగా అయిపోయింది.
బండ్లు కూడా కాలిపోయే కాలిపోయే పరిస్థితి ఉంది సార్, చాలా విపరీతంగా ఉండదు. ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఏసీలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. అయితే ముందుగానే గాలి హీట్గా ఉంటుంది, ఏసీ నుంచి వచ్చే గాలి ఇంకా హీట్ వల్ల ఇప్పుడు ఎక్కువ హీట్ అనిపిస్తుంది. అంటే ఉదయాన్నే ఎన్ని గంటల లోపల పనులు చూసుకోవాలంటే నాకు తెలిసి నేను మిద్దెపైన అనుకుంటా 6:30కే సూర్యుడు లేపేస్తాడు, తర్వాత 6 నుంచి మొత్తం ఎండలు ఎక్కువ ఉంటాయి. 6:30 నుంచి ఎక్కువ ఫుల్ హీట్ ఎక్కువ ఉంటుంది. బండి తగులుతుంటే ఏమనిపిస్తుంది అసలు బండిలో పోతుంటే కూడా? అగ్గినిప్పుల మీద నడిచినట్టుంది. నిజం చెప్పాలంటే కట్టెలపై ముందా కూర్చొని వంట చేసే వాళ్ళకి ఎంత హీట్ ఉంటుందో అంత హీట్ ఉంటుంది. సో కష్టమే అంటారు. కష్టమే. పిల్లలకైతే ఎట్లా ఇబ్బంది? పిల్లలు ముసలోళ్ళు పిల్లలు జాగ్రత్తగా ఇంట్లో కూర్చోవడం మేలు, బయట తిరగకూడదు. కొంచెం ఏజ్ బార్ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళకి కూలర్లు పెట్టి వాళ్ళకి ఏదన్నా ఎండ లేకుండా చేయడం అనేది ఇంట్లో వాళ్ళ కొంత జాగ్రత్త తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. అంటే పట్టణాల నుంచి పల్లెలకు పోవడం మేలు అనిపిస్తుందా? 100% అదే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. పెద్ద చెట్టు ఉండింది ఇంట్లో, గాలి వస్తుంది, తోసుకోవడానికి ఇబ్బందిగా ఉండి ఆ రోజు మొత్తం అంతా కొట్టిపించినాము. దాని తర్వాత మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు కొట్టించినాం రా అని. ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నార్మల్గా పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఎక్కువ ఖాళీ ప్లేస్ లేకపోవడం కానీ, ఎక్కువ బిల్డింగ్లు కట్టుకోవడం కానీ. ముందు ఏంటంటే చెట్లు ఎక్కడ చూడు చెట్లు ఉండేటివి, ఇప్పుడు ఆ చెట్లన్నీ కొట్టేసుకొని ఇల్లు కట్టేసుకోవడం, ఒక ఇంటికి ఇంకొక ఇంటికి గ్యాప్ లేకపోవడం అనేది చాలా ఎక్కువ ఇదైపోతుంది. అంటే ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం కానీ, మనం ఈ 6-7కి రోడ్ మీద వెళ్తా అంటే కూడా రోడ్ సేగా మోహన్ కొడుతుంది. డిగ్రీస్ అనేది ఎక్కువ అయిపోయింది. ముందు 30-32కే మనకి ఎక్కువ ఉండేది, ఇప్పుడు 42-45 కూడా ఉన్నాయి. మెయిన్ చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. ఇంకా ఏం సూచిస్తారు ఈ ఎండ తిరిగే వాళ్ళకు? మీరు ఏం సూచిస్తారు? మేమంటే కాలేజ్కి వెళ్ళి కాలేజ్కి వస్తూ ఉంటాం కాబట్టి మామూలుగా ఎండకు తిరిగే వాళ్ళకు మీరు ఏం సూచిస్తారు? మజ్జిగ తాగడం, ఏమైనా సబ్జా వాటర్ అలాంటివి తీసుకోవడం హెల్త్కి చాలా అవసరం. ఏదన్నా అవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే అవసరం లేదు అనిపిస్తుంది. అవసరం ఉంటే బయటికి రావాలి, లేదంటే ఇంట్లోనే పని చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. మరోవైపు చిన్నపిల్లలు సైతం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వృద్ధులు కూడా అంటే ఏదైతే వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా లేకపోలేదు, ఆ అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ వడదెబ్బ పడకుండా ఉండాలంటే కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే ఏదైతే వైద్యులు కూడా సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కడప నగరంలో ప్రధానంగా 12 గంటల వరకు కూడా ఏదైతే కేవలం అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి, మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. ఒక రకంగా ఎండ తీవ్రత అధికంగా ఉంది, కాలు కింద పెట్టాలంటే కూడా ఒక రకంగా నిప్పుల కొలిమిలా మారినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాతి మీద కనీసం కాలు పెడితే మాత్రం బగ్గుమన్నటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా కాలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రాకుండా, ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యం, అదేవిధంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బయటికి ఎవరు రావద్దు అని కూడా అటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 12 తర్వాత ఎవరు కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితే లేదు. నడినెత్తిన ఎండ ఉన్నప్పటికీ కూడా సూర్య భగవానుని ఏదైతే భగభగలకు అటు విలవిలలాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కాబట్టి ఖచ్చితంగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యం కాబట్టి వృద్ధులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పిల్లలను సైతం బయటికి వెళ్ళనివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన అటు వ్యక్తపరుస్తున్న పరిస్థితి. మరోవైపు కడపలో మాత్రం నిన్నటి నుంచి కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏదైతే ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కాబట్టి బయటికి రావాలంటే కూడా భయపడి జంకాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉదయం 10 గంటల లోపల తమ పనులు పూర్తి చేసుకొని ఇళ్లకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.